ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 19 ఏప్రిల్ నుండి 25 ఏప్రిల్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది. మీరు సాధించాలనుకున్నటువంటి కొన్ని పనులకు ఒక శ్రేయోభిలాషుల వల్ల కానీ లేదా ఒక రకమైనటువంటి నూతన మార్గము, చక్కని మీకు అనుకూలమైన ఒక మార్గం లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కొత్త ఉద్యోగాల కోసమై చేసేటువంటి ప్రయత్నాలు కూడా మీకు సత్ఫలితాన్ని, సంతృప్తికరమైనటువంటి ఒక శుభవార్త కూడా మీకు అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గృహ వాతావరణంలో ఇంతకు ముందున్నటువంటి ఏదో స్వల్పమైనటువంటి చిన్న చిన్న చికాకులన్నీ కూడా కాస్త పరిష్కార దిశగా, అవి సద్దుమణిగే దిశగా అవి ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సామాజిక పరంగా కూడా చక్కని పేరు ప్రతిష్ట మీరు సంపాదించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైనటువంటి వారి యొక్క వేతనంలో కానీ ఇతరత్ర విషయాలలో ఉన్నతి ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. స్త్రీలకు చక్కగా ఉంది. విద్యార్థులు కాస్త కృషి చేయాలి, కానీ అనవసరమైనటువంటి కోపతాపాలకు, అనవసరమైనటువంటి క్షణికావేశాలకు మాత్రం లోను కాకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ముఖ్యంగా విద్యుత్తు సంబంధమైనటువంటి, అగ్ని సంబంధమైనటువంటి వాహనాలు నడవడంలో కూడా ఈ మూడింటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు హనుమాన్ చాలీసా పారాయణము, అలాగే సూర్య అష్టకాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని ఫలితాలు మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా కాస్త ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఊహలు ఎక్కడో ఉంటాయి. గత వారంలాగే ఉల్లాసమైనటువంటి విలాసాలకు సంబంధించినటువంటి ఒక భావోద్రేకంతో కూడుకున్నటువంటి వాతావరణం కూడా ఈ వారం ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వివాహ సంబంధాల కోసం కొంతమందికి ప్రయత్నాలు మొదలు కావచ్చు. అంతేకాకుండా తమకు ఇష్టానికి వ్యతిరేకంగా కూడా కొన్ని నిర్ణయాలలో మీరు తల వంచాల్సిన పరిస్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ విషయంలో కూడా కాస్త ఓర్పు, సహనం అవసరము. తమకే అన్నీ తెలుసు, తామే సర్వజ్ఞనము అనేటువంటి ఒక భావాన్ని కాస్త పక్కకు పెట్టి ఎంత తెలిసినా మణిగి ఉండడం కదా గొప్పవారి యొక్క విషయం. అంచేత ఈ న్యాయాన్ని మీరు పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు చక్కగా కృషి చేయాలి. అనవసర కాలయాపన మాత్రం కనపడుతోంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కోర్టులు, వివాదాలన్నీ కూడా కాస్త విసిగించవచ్చు. కాస్త అవి వాయిదా పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద సమాజంలో మాత్రం పేరుకు, ప్రతిష్టకు మాత్రం చికాకు రాకపోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేటువంటి వాతావరణం కనపడుతోంది. విద్యార్థులు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలని
రాజమార్గంలో కాకుండా ఏదో కొన్ని చక్కని ఒక పక్కదారులు వెతుక్కునేటువంటి ప్రయత్నాలు చేయడం ఇలాంటివి చేస్తారు. కాస్త జాగ్రత్త. అలాంటి విషయాల్లో మీరు ఎక్కువ శ్రద్ధ చూపించకుండా మీ యొక్క ప్రతిభను వెలికి తీసేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని ఫలితం పొందండి. తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసమే ఆరాటపడేటువంటి అవకాశాలు, ఆరాటపడేటువంటి అలవాటు మనస్తత్వం ఏర్పడే అవకాశం ఈ వారం కనబడుతుంది. రావలసినటువంటి ధనం, రావలసినటువంటి ప్రయోజనాలు, ముఖ్యంగా వివాదాస్పదమైనటువంటి భూముల విషయంలో మాత్రం ఏ రకమైనటువంటి సాహసం చేయటము లేదా వివాదాస్పదమైన భూముల విషయంలో మీరు మధ్యవర్తిత్వం జరపడం మాత్రంలో కాస్త దూరంగా ఉండండి. రావాల్సిన ప్రయోజనాలు ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు, అవి మీకు దరికి చేరే అవకాశాలు కనపడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు, ప్రభుత్వపరమైనటువంటి కొన్ని కేసులు ఇవన్నీ కూడా అనుభవించేటువంటి వారికి కొంత ఇబ్బంది కూడా ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. విసుగు కలిగించేటువంటి అవకాశం కనపడుతుంది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీరు పొందుతారు. తద్వారా మీకు ఒక మానసికమైనటువంటి కుటుంబ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎటువారు ఎంత బలాఢ్యులైనా, ఎటువారు ఎంత బలవంతంగా ఉన్నా కానీ మీరు వారిని మీ ఆధిపత్యమే చూపించుకునేటువంటి ప్రయత్నంలో మీరు సఫలమయ్యే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు యథావిధిగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు చక్కగా పారాయణం చేయండి. చక్కని ఫలితాన్ని మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా ఎక్కువగా ఆలోచించడం, ఏదో రకంగా తెలియకుండానే మీకు అర్థం కాకుండానే కాస్త కాలయాపన అయిపోవటం, పనులన్నీ పూర్తవుతున్నాయి అనేటువంటి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒక తృప్తి నిర్ణయం ఏర్పడుతుంది. కానీ వారాంతంలో చూసేసరికి, చివరికి చూసేసరికి ఇంకాస్త సమయం ఉందనే విషయం తెలుసుకోవటం, ఈ విధమైనటువంటి ఒక రకమైనటువంటి ప్రణాళిక సరిగా లేకుండా ఒక రకమైనటువంటి కాలయాపన ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో ఆర్థికపరమైనటువంటి కొన్ని స్వల్పమైనటువంటి చికాకులు కూడా, ధనం రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందకపోవడం, ఇవి కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి చక్కగా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి, విదేశ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారికి కాస్త రెండవ ప్రయత్నంగా మీకు అనుకూలత ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు చక్కగా ఉంది, కాస్త కృషి చేయండి. అంతేకాకుండా కాలయాపన పక్కకు పెట్టి అన్నీ తమకు తెలుసు, ఇదే కదా, ఈ మాత్రానికి ఇంత బాధపడాలా అనేటువంటి మితిమీరినటువంటి ఆత్మస్థైర్యం మాత్రం కాస్త మిమ్మల్ని దెబ్బతీసేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక ప్రయాణాల్లో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. సామాజిక పరంగా పేరుకు ప్రతిష్టకు పెద్దగా చికాకుండేటువంటి అవకాశాల్లో మాత్రం లేవు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరంతో పాటు కృష్ణాష్టకం నిత్యము పారాయణం చేయండి. చక్కని ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నా కానీ ప్రతి విషయంలో కూడా కాస్త సంయమనం. అన్నీ తమకే తెలుసు, తామే సర్వజ్ఞులమనో లేదా ఎటువారు తాము ఏది చెప్పినా కానీ ఎటువారు తమ యొక్క మాటను వింటారు అనేటువంటి ఒక భావనను కాస్త, ఒకవేళ అలాంటి భావన వచ్చినట్లయితే దాన్ని కాస్త పక్కకు పెట్టాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తొందరపడి మాట్లాడటాలు, తొందరపడి ఉచిత సలహాలు ఇవ్వటాలు, ఇలాంటి విషయాలలో అంటే మధ్యవర్తిత్వం జరపడంలో కూడా తమను అడిగితే తమకు తోచినటువంటి సలహాను ఎదుటి వారి యొక్క మనస్సు బాధపడకుండా, నొప్పింపకుండా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈ వారం మీకుంది. తొందరపడి మాత్రం మీరు అనవసరమైన ఆవేశానికి మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా తమ తండ్రి గారి యొక్క తరఫు బంధువుల వల్ల కానీ లేదా తమ తండ్రి గారి యొక్క ఆస్తుల విషయాల్లో కానీ చిన్న చిన్న వివాదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తమ ప్రమేయం లేకున్నా కానీ తమను ఒక వివాదాస్పద వ్యక్తిగా ముద్రపరిచేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా తమ ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. భవిష్యత్తులో ఏదో మేలు జరుగుతుంది అనేటువంటి విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసం మాత్రం ఈ వారం మీలో
ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు చక్కగా కృషి చేయండి, కాలయాపన పక్కకు పెట్టండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ నృసింహాష్టకాన్ని అలాగే శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఒక స్థిరాస్తి విషయంలో ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఎదురవటమో, లేదా ఏదో ఒక రకమైనటువంటి అనుమానం వెంటాడటం, మనసులో ఏదో తెలియనటువంటి ఒక భయము, ఒక రకమైనటువంటి అభద్రత, ఇవి మనసులో ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్థులు ముఖ్యంగా కాస్త కృషి చేయండి. ఎక్కువగా ఆలోచనలు మాడి మీ యొక్క ఉండేటువంటి సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాలు మీరు పొందుతారు. హయగ్రీవ స్తోత్రాన్ని మీరు పారాయణం చేయండి. ఎవరైతే విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారో, ఉన్నత విద్యల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారో, అందులో మీకు సాఫల్యం కూడా, చక్కని సఫలత కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. మీ యొక్క ఆలోచనలకి మీ యొక్క శరీరం మాత్రం కాస్త సహకరించకపోవచ్చు. ఏదో రకమైన ఒక చిన్న అనారోగ్యము లేదా ఒక అలసత్వము, ఇవి ఎక్కువగా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఊహల్లో విహరించడం కాస్త మానుకొని వాస్తవంలో జీవించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆత్మీయుల యొక్క ఆరోగ్య విషయంలో ఒక రకమైనటువంటి చిన్న చిన్న చికాకులు, వారాంతంలో మాత్రం కాస్త ఆనందమైనటువంటి ఒక శుభవార్త కూడా మీకు వినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు మొదలు కావచ్చు. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి చక్కని ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఉన్నత ఉద్యోగాల కోసం కానీ, పోటీ పరీక్షల కోసం కానీ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు చక్కని అనుకూలమైన కాలం కనుక సమయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అలాగే దుర్గా అష్టోత్తరాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైనటువంటి విషయాలలో, గృహ సంబంధమైనటువంటి చిన్న చిన్న విషయాలలో కూడా ఒక రకమైనటువంటి ఎటు తేల్చుకోలేని పరిస్థితి యథావిధిగా ఏదైతే గత వారం ఉందో అదే విధంగా ఈ వారం కూడా అలాంటి విషయాల్లో మాత్రం స్థితి యథావిధిగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగపరంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఉద్యోగపరంగా మీకు అందవలసినటువంటి లబ్ధి కానీ, మీకు అందవలసిన ప్రయోజనాలు కానీ మీరు పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వివాహ సంబంధాలు చేసేటువంటి వాళ్ళకి ఒక సంబంధం దగ్గరగా వచ్చినట్లే వచ్చి అది కాస్త తొలగిపోవటం, మరొక సంబంధం రావటం, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ప్రతి విషయానికి కూడా ప్రయాసతో పనులు పూర్తి చేసుకోవడం, ఏదో తెలియనటువంటి ఒక పోరాటం ఉంటుంది. కానీ మీలో మాత్రం ఆత్మస్థైర్యం మాత్రం దెబ్బతినేది సుమ. మీ యొక్క ఆత్మస్థైర్యమే ముందుకు మిమ్మల్ని తీసుకువెళ్తుందనేటువంటి విషయాన్ని మీరు గ్రహిస్తారు. తద్వారా ప్రళయం వచ్చినా కానీ తమ యొక్క ధైర్యాన్ని మాత్రం వదలకూడదనేటువంటి ఒక నిర్ణయంలో ఉంటారు. అదే మీకు శ్రీరామ రక్షగా ముందుకు తీసుకెళ్తుంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైనటువంటి కాలయాపన చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా యథావిధిగా సూర్యాష్టకము అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరము, శనేశ్వర స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వారం అంతా కూడా మానసికమైనటువంటి ఆనందం ఉంటుంది. మానసికమైనటువంటి ఒక ఉల్లాసం, ఉత్సాహం ఉంటుంది. నూతన పరిచయాలు, నూతన స్నేహాలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక రకమైనటువంటి భావోద్రేకము, ఒక రకమైనటువంటి మానసిక ఆనందం ఈ వారం ఏర్పడవచ్చు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ లేదా వారి యొక్క ప్రవర్తన విషయంలో కానీ కొంత మీకు మానసికమైనటువంటి ఒక ఇబ్బంది ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. కానీ ఒక రకమైనటువంటి మాట పట్టింపుల ద్వారా స్వల్పమైనటువంటి విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా
చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సామాజిక పరంగా పేరు, ప్రతిష్ట, ప్రఖ్యాతి ఇవన్నీ కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వారం గౌరవం దక్కుతుంది. ఆర్థికంగా కాస్త వృద్ధి చెందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వారం ఆర్థికపరమైనటువంటి కొన్ని చక్కని ప్రయోజనాలు, భవిష్యత్తు కావలసినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఒక అడుగు ముందుకేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక స్థిరాస్తి విషయంలో మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో, ఏ ధనం కోసం మీరు ఎదురు చూస్తున్నారో అది మీకు కాస్త మిశ్రమ ఫలితంగా మీ చేతికి అందేటువంటి అవకాశం కనపడుతుంది. విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను పొందడానికి ఇదే తగిన సమయాన్నిగా గుర్తించి ఊహల్లో విహరించడం మాని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, అందులో సఫలమవుతారు. ఉద్యోగస్తులు చక్కగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. అయితే కాంట్రాక్టులు కానీ లేదా ఇతరత్ర ఒక రకమైనటువంటి కొన్ని విశేషమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి కొన్ని లావాదేవీలు చేసేటువంటి వాళ్ళకి కానీ, ఫైరవీలు చేసేటువంటి వాళ్ళకి కానీ కొంత అనుకూలత ఏర్పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా మధ్యవర్తిత్వం జరపటంలో ఒక రకమైనటువంటి మీ ద్వారా కొన్ని పనులు జరగాల్సిన పరిస్థితుల్లో కూడా మీ యొక్క మధ్యవర్తిత్వము, మీరు ఒక సమన్వయకర్తగా చక్కని పేరు తెచ్చుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. సంతానం యొక్క ప్రవర్తన మాత్రం మీకు కాస్త ఇబ్బందికరంగా మారవచ్చు. ఇంతవరకు ఇంత సౌమ్యంగా ఉన్నారు కదా, ఈ విధంగా మాట్లాడుతున్నారేమిటి, మా పెంపకంలో ఏమైనా పొరపాటు జరిగిందా అనేటువంటి ఒక చిన్న భావన మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎక్కువగా ఊహించడం వల్ల, ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. అంతేకాకుండా తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా వైద్యుడిని సంప్రదించడమో లేదా ఔషధ సేవనమో ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక విద్యాపరమైనటువంటి చక్కని విద్యార్థులకు ఉన్నతి కనపడుతోంది. చక్కగా కృషి చేస్తారు. ఏదైతే పోటీ పరీక్షలకు వెళ్ళాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ప్రయత్నంలో ఈ వారం మీరు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఉదర సంబంధమైనటువంటి చిన్న చిన్న చికాకులు రాకుండా జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు హనుమాన్ చాలీసా పారాయణాన్ని లేదా హనుమత్ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి వారం అంతా కూడా ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోయినా కానీ, సామాజిక పరంగా అంతేవిధంగా కుటుంబ పరంగా చికాకులు పెద్దగా ఉండకపోయినా కానీ తమ పరాక్రమానికి మాత్రం ఎక్కడా కూడా మీరు లొంగి ఉండకూడదనేటువంటి ఒక స్థిర నిర్ణయంతో ఉండటము, ఇవన్నీ కూడా మీకు చక్కని ఆహ్లాదకరమైనటువంటి సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చే విధంగా ఈ వారం ఉంది మీకు. అంతేకాని అన్ని అనుకూలంగా ఉన్నాయనేటువంటి ఒక అత్యుత్సాహంతో స్థిర చరాస్తుల విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకునే సమయంలో మాత్రం తొందరపాటు పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వివాదాస్పదమైనటువంటి విషయాలలో వివాదాస్పదమైనటువంటి వ్యక్తులతో కూడా స్నేహాలు కానీ అలాంటి విషయాల్లో కాస్త మీరు ముందుకు వెళ్ళకూడదని, అందరూ మిమ్మల్ని పొగుడుతున్నారు కదా, పేరు ప్రతిష్ట వస్తుంది కదా, అందరూ తమ మాట వింటారు అనేటువంటి ఒక భావాన్ని మనసులో ఉన్నా కానీ భవిష్యత్తులో మీకు అనవసరమైనటువంటి ఒక రకమైనటువంటి ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటుంది. కనుక మధ్యవర్తిత్వం జరపడంలో వివాదాస్పదమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్థిర చరాస్తుల విషయాలలో ఏ విధమైనటువంటి తొందరపాటు నిర్ణయం మాత్రం పనికిరాదు. ఉద్యోగస్తులు చక్కగా ఉంది, చక్కని పేరు ప్రతిష్ట మీరు సంపాదిస్తారు. అంతేకాకుండా విద్యార్థులు కూడా చక్కగా కృషి చేయండి. చక్కని ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అలాగే అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే తమ సంతానం యొక్క అభివృద్ధి కోసం,
తమ సంతానం యొక్క విశేషమైనటువంటి ఉన్నత విద్యలలో కానీ లేదా ఉద్యోగాలలో కానీ మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు అవి పరిష్కార దిశగా, అలాగే మీకు అనుకూలమైనటువంటి సాఫల్యం చెందేటువంటి దిశగా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా సోదరులతో కానీ లేదా భార్య తరఫు బంధువులతో కానీ, భార్య లేదా భర్త తరఫు వాళ్ళ యొక్క సోదరులతో కానీ స్వల్పమైనటువంటి చిన్న చిన్న చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక కళాపరమైనటువంటి ఉన్నతి కనపడుతుంది, కళాకారులకు చక్కగా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ఇంకొక ఇప్పుడు ఉండేటువంటి ఆదాయంతో పాటు మరొక ఆదాయం మీకు చేరేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఈ వారం కళాత్మకమైనటువంటి భావోద్రేకమైనటువంటి కొన్ని ఆలోచనలు కూడా చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పరోక్ష శత్రువులు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. తాము ఎంత అనుకూలంగా నీతిగా ఉన్నా కానీ ఎదుటివారు తమను అర్థం చేసుకోవటం లేదు కదా అనేటువంటి ఈ భావం కాస్త ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా తమ యొక్క సోదరులు కానీ తోబుట్టుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఒక రకమైనటువంటి స్వల్పమైనటువంటి చిన్న చిన్న చికాకు ఏర్పడి చివరిలో అది మీకు ఏమీ కాదు, అంత మంచే జరుగుతుంది అనేటువంటి విషయం కూడా తెలిసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో సూర్యాష్టకాన్ని, లక్ష్మీ నృసింహస్వామి యొక్క స్తోత్రాన్ని మానకండి, చక్కగా ప్రతిరోజు చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. గత వారానికి ఈ వారం కూడా పెద్దగా మార్పు ఉండకపోయినా కానీ సరే, మీరు ఆశిస్తున్నటువంటి కొన్ని పనులు కానీ, మీరు చేయాలనుకునేటువంటి కొన్ని పనులు కానీ అవి ఆత్మతృప్తితో, ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యంతో వాటిని పూర్తి చేయాలనేటువంటి నిర్ణయం, సంకల్పంతో ఉండడము అదే మీకు శ్రీరామ రక్షగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. గృహంలో గృహ వాతావరణం చిన్న చిన్న చికాకులు కానీ, స్వల్పమైనటువంటి ఒక అశాంతి ఏర్పడే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి తొందరపడి మాత్రం రుణాలు చేయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఎలాంటి నియమాలు లేకుండా ఊరికే అప్పిస్తున్నారు కదా అనేటువంటి ఆ విషయంలో తొందరపడి ఆ విధమైనటువంటి రుణాలు మాత్రం తీసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక సోదర సోదరీమణులతో చక్కని అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. తమ యొక్క సంతానం చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. వారి విషయంలో వారికి అనుకూలమైనటువంటి ఉన్నత విద్యలు కానీ, వారి యొక్క వివాహ విషయంలో కానీ మీరు సంతోషపడే విధంగా చక్కని నిర్ణయాలు, చక్కని వార్తలు మీరు వినేటువంటి అవకాశము కనపడుతోంది. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోనే ఔషధ సేవనము లేదా చీటికి మాటికి స్వల్పమైనటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మాత్రం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. వాహనాలు నడిపే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్రం, అలాగే మహాలక్ష్మి స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఫలితాలని తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది తామంతా కూడా హాయిగా, ఆనందంగా, సుఖంగా పిల్ల పాపలతో ఉద్యోగంలో అన్ని విషయాలలో కూడా చక్కని ఫలితాన్ని పొంది ఈ వారం అంతా కూడా సుఖంగా, క్షేమంగా ఉండాలని ఆ శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.